హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను మీకు నాన్ వెజ్ ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎండి రొయ్యలతో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కుండలో చేసి చూపిస్తానండి. దీనికోసం నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. దీనికి ములంకాడలు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ములంకాడలు తీసుకున్నాను. చూడండి, వీటిని చక్కగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను, ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను, టమాటో ప్యూరీ తీసుకున్నాను. ఇదిగోండి ఎండు రొయ్యలు, ఈ ఎండు రొయ్యలను కూడా తీసుకున్నాను. టమాటాలను చక్కగా మిక్సీ చేసేసుకున్నానండి. ఇదిగోండి, ఇంకా సాల్ట్, ఇంకా పసుపు పౌడర్ తీసుకున్నాను, మసాలా పౌడర్, ఇంకా కారం అండి. ఇది కారం మసాలా పౌడర్ని తీసుకున్నాను. వీటితో పాటుగా ఇది మసాలా కర్రీ అండి. ఎగ్ ములంకాడ మసాలా కర్రీ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్నానండి, దీనికోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా తీసుకున్నాను. దీనికి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని కుండ తీసుకున్నాను కదండి. కుండ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ని వేసుకున్నానండి, మసాలా ఐటమ్స్ని. ఎందుకంటే ఇది మసాలా కర్రీ, అందుకని చెప్పి మసాలా వేసుకున్నాను. ఎక్కువ మసాలా అయితే వేసుకోలేదండి, సమ్మర్ కదా, కొంచెం మసాలాని యాడ్ చేసుకున్నాను. మసాలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాయి కదా. ఎప్పుడైనా మీరు కూడా ఇలా కుండలో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, సమ్మర్ అనేసి. మీకు నచ్చినంత మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోని కడిగి పెట్టుకున్నానండి ఎండు రొయ్యలు. అవి బాగా క్లీన్ చేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. వీటిని యాడ్ చేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం కారం అండ్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. అండ్ ములంకాడలు కూడా వేసుకున్నాను. ఇందులోని ములంకాడ కర్రీ కదండి, అవి కూడా వేసుకొని జాగా వీటిని ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. ఎంతవరకు కుక్ అయ్యిందో చూద్దాం. ఇందులో కొంచెం సాల్ట్, పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకుందాం. రొయ్యలు ములంకాడలు బాగా కుక్ అవ్వాలండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో, ఆ టమాటోని యాడ్ చేశాను. టమాటా అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ అవనిద్దాం. చూడండి, బాగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, అంటే మన టమాటో అనేది బాగా కుక్ అయిపోయినట్టేనండి. ఒకసారి చూడండి, బాగా కుక్ అయింది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మన ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం, బాయిల్డ్ ఎగ్స్. చాలా క్విక్ రెసిపీ అండి, తొందరగా రెడీ అయిపోతుంది. సింపుల్ ఎగ్ కర్రీ కంటే ఇట్లా ట్రై చేసి చూడండి. ములంకాడలు వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలి. క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేద్దాం. ఎండ్రాయిలు గోంగూర కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ డన్. చూడండి, అయిపోయింది. ఆనియన్స్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి మాత్రం. చూసారా, అయిపోయింది. రెడీ అయిపోయింది కర్రీ. కుండలో కదా, హీట్ ఇంకా ఉంది. ఆయిల్ చూడండి చక్కగా పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనే. దీని వేడి వేడి రైస్తో తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ ఎగ్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్ చేసే కంటే ఇట్లా కర్రీ ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అందుట్లో ఎండు రొయ్యలు వేసాను కదా, టేస్ట్ అనేది కాదు కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది.
ఎమ్మీగా కుదిరిందండి కర్రీ మాత్రం. అందుకనే మీతో షేర్ చేసుకుందాం కదా అని ఒకసారి షేర్ చేశాను. నచ్చిందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.